అనంతపురంలో హనీ ట్రాప్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పోలీసుల పాత్ర, జర్నలిస్టుల పాత్ర, రాజకీయ నాయకుల పాత్ర, అలాగే ఉద్యోగస్తుల పాత్ర. అసలు ఇది ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి కూలంకుషంగా వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ మొత్తం దీనికంతా రింగ్ మాస్టరు ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలంట సేవా శిరోమణి పురస్కార గ్రహీత. సేవా శిరోమణి అంట. ప్రతీవతా శిరోమణి అని అవార్డులు ఇస్తుంటారు చూడు. ప్రతీవతా శిరోమణి అని ఇచ్చింటే బాగుంటుండే. శ్రీమతి పొత్తూరి చిన్ని గారు, సామాజిక సేవకురాలు, టీడీపీ మహిళా నేత, అనంతపురం. పోలీసులు పట్టుకోవాలనుకుని అంటే ఇదే విషయమే బయటికి రావాలనుకుంటే ఎప్పుడో సంవత్సరం ముందే వచ్చేది. పోలీసులకు అంతా తెలుసు, కానీ వాళ్ళకు సరిపోక వాళ్ళకు గొడవపడి బయటకు వచ్చిన తర్వాత పోలీసుల పాత్ర ఉంది అని పోలీసులని ఏదో వీఆర్కి పంపిస్తారు, మిగతా వాళ్ళనేమో లోపలికి పంపిస్తారు. మరి పోలీసులకు తెలియదా అంటే ఎస్, 100% పోలీసులకు తెలుసు. ఏది తెలీదు? అనంతపురంలో గంజాయి ఎక్కడ అమ్ముతున్నారు, గంజాయి ఎవడు తాగుతున్నాడు, మట్కా గుట్కా పేకాట ప్రతి ఒక్కటి పోలీసులకు తెలుసండి. కరెక్ట్గా డ్యూటీలు చేయట్లేదు, అన్నీ తెలుసు. తెలియదని ఎవరన్నా అడగండి. మరి ఎందుకంత సీరియస్నెస్ యాక్షన్ లేదు? ఎవడన్నా పేకాట ఆడితే వాళ్ళకు గొడవలు వచ్చి ఎవడన్నా ఫోన్ చేస్తే తప్ప పోలీసులకు తెలియదు. ఇలాంటివి ఏదన్నా గొడవ జరిగి వీళ్ళకు గొడవ జరిగి బయటకు వస్తే తప్ప ఇవన్నీ బయటికి రావు. కొండను దొగి ఎలకన పట్టినట్టు కొంతమంది అంటే ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ మాత్రం దాన్ని మాత్రం టెన్షన్గా డ్యూటీ చేస్తారు. ఇలాంటివి పట్టించుకోరు కదా, ఎందుకంటే వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి. దీనివల్ల సమాజంలో ఎవడు ఏమైపోయినా పర్వాలే, ఎవడికి ఏం జరిగినా పర్వాలే, సమాజం ఎటుపోతే నాకేంటి, నా జోబీలేక డబ్బులు వచ్చినాయా లేదా, జీతాలు తీసుకుంటున్నారే. మరి పోలీసులు ఖచ్చితంగా పోలీసులను కూడా అరెస్ట్ చేయాలి మీరు దీంట్లో. ఎందుకంటే చట్టం ఒకటే చెప్తుంది, నువ్వు ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికి నువ్వు కాకి డ్రెస్ వేసుకొని రక్షించాల్సిన పోలీసు నువ్వే వీళ్ళతో ములాఖత్ అయ్యి వీళ్ళతో చేతులు కలిపి సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికే నాకు తెలిసి ఎంతమంది చనిపోయినారో లోతుగా వెళ్తే తప్ప తెలియదు. ఈ నరేందర్ రెడ్డి వివరాల్లోకి వెళ్తే కనేకల్ నుంచి రాత్రి నాకు ఫోన్ చేశారు కొంతమంది రైతులు. దాదాపు 20 కోట్ల రూపాయలు రైతుల్ని ముంచేసి నట్టేట ముంచి వాళ్ళతో ఆడుకుంటున్నాడంటే. వాళ్ళ బాధ వింటుంటే 20 కోట్ల రూపాయలు. ఫోటోలన్నీ కూడా వేశారు. టీడీపీ గ్యాంగ్ హనీ ట్రాప్. వీళ్ళేమో టీడీపీ అంటారు, వాళ్ళేమో వైసీపీ నరేందర్ రెడ్డి అంటారు. నరేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా ఉండేవారు. మనం కూడా ఈ రుద్రంపేట ఫ్లైఓవర్ దగ్గర బ్రిడ్జికి ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు వేసేవాళ్ళు ఈయన.